అన్నా మూవీ చూసారన్నా? మూవీ 1 టైం కదా భయ 2 టైం చూసాను భయ సినిమా. నైట్ కూడా చూసాను, ఇప్పుడు కూడా చూసాను సినిమా. ఎన్నిసార్లు చూసినా సినిమా మాత్రం బోర్ కొట్టదు భయ్య. కామెడీ మాత్రము నేను ఇప్పుడు ఒక్కరిని చూసాను, తర్వాత మా పిల్లలు తీసుకెళ్తాను, మా పిల్లలతో చూసిన తర్వాత మా భార్యని తీసుకెళ్తాం, మా భార్యతో చూసిన మా మమ్మీ వాళ్ళతో చూస్తాం, మా మమ్మీ వాళ్ళతో చూసి మా డాడీని తీసుకెళ్తాం, మా డాడీని తీసి మా అన్నలు తీసుకెళ్తా. అట్లా కుటుంబం మొత్తం అందరూ చూడవలసిన సినిమా ఏదో ఉందో మన వరప్రసాద్ సినిమా భయ్య. సినిమా పిచ్చెక్కించాడు భయ్య. మాత్రం కామెడీ మాత్రం బుర్ర మామూలు భయ్య. సంక్రాంతికి కలుతుతో నరుక్కోవడం కాదు, మామూలు గుణపాలతో పొడుచుకోవడం కాదు భయ్య. ఫ్యామిలీతో చూడవలసిన సినిమా తీయండి. అది మన అనిల్ రావు తీసి చూపించారు భయ్య. సినిమా మాత్రం ఫ్యామిలీతో చూడవలసిన సినిమా మనవర ప్రసాద్ మూవీ. ఎక్కడ దేశాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఎప్పుడైనా ఎక్కడికైనా రావాల్సింది ఒక సంక్రాంతి పండగకి మాత్రం కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి కలుసుకొని కూర్చొని చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే మనవర ప్రసాద్ మూవీ భయ్య. అనిల్ రావు ప్రతి సంక్రాంతిగా తీసుకొస్తారు. గురు చూసి బాణం వేసినట్టు నిజంగా సంక్రాంతికి ఆయన గురి చూస్తారు ఏదో మరి తెలియదు. ఆయన ఫ్యామిలీని అందరినీ థియేటర్ రప్పించుకుంటారు భయ్య. పిచ్చెక్కించారు భయ్య సినిమా మాత్రం. ఇందులో చిరంజీవి గారు అబ్బాయి ఏజ్ 70 సంవత్సరాలు అంటారు భయ్య. అసలు ఏజ్ ఎవరు చెప్పారు భయ్య? డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ తప్పు రాసి ఉంటారు, కానీ చిరంజీవి ఏజ్ మాత్రం 40 ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఈ సినిమాలో డాన్స్ వేస్తారు భయ్య, పిచ్చెక్కించేస్తారు భయ్య. మేసాల పిల్లలు స్టెప్ అయితే బుర్రపాడు, మొబైల్ పట్టుకొని స్టెప్ వేస్తుంటాడు భయ్య. అబ్బా అది మరీ బుర్రపాడు భయ్య. మళ్ళీ ఇంద్ర సినిమా గుర్తొచ్చింది భయ్య, మళ్ళీ తాగుడు సినిమా గుర్తొచ్చింది భయ్య. అది భయ్య చిరంజీవి గారిలో పవర్ ఇది ఉంది. స్టార్ సూపర్ స్టార్ ఇట్టు కొట్టిండు మన మెగాస్టార్. నాగ చైతన్యకు ఉన్నాడు ముద్దుల మామ, ఎరగదీసిన మన వెంకీ మామ. అది భయ్య సినిమా చూస్తే బుర్ర పాడైపోతాం మామ. ఈ సినిమా మాత్రం అట్లా ఉంది భయ్య. నిజంగా చెప్పాలంటే ఎన్నో సంవత్సరానికి ఒక్కసారి ఇలాంటి సినిమా చూస్తాం మేము. సంవత్సరానికి ఒకసారి వస్తుంది సంక్రాంతి, సంవత్సరానికి ఇలాంటి సినిమా ఒక్కసారి వస్తుంది భయ్య. నిజంగా అనిల్ రావు మాత్రం సంవత్సరానికి ఒకసారి సినిమా తీయండి, ఇలాంటి సినిమా ఇవ్వండి. ప్రతి ఒక్కరు కోరుకోవాల్సిన సినిమా ఇలాంటిదే. కత్తులతో నరుక్కోవడం కాదు, గొడ్డలతో పొడుచుకోవడం కాదు భయ్య. ఇలాంటి సినిమా తీసి చూపించండి. నిజంగా ఫ్యామిలీ చూడడం సినిమాలు ఇవి. అది ఒక మన స్టోరీలోకి వెళ్లే ముందు డీప్గా వెళ్ళిపోతాం. స్టోరీ సినిమా వచ్చినప్పుడు ఏమవుద్దని, కానీ డీప్ కాదు, కామెడీ అంటే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఎట్లా నవ్వుకుంటాం, అట్లా అన్నమాట. అట్లా సినిమా తీసి చూపించారు మనకి అనిల్ రావు. సినిమా చాలా బాగుంది భయ్య. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ మనవర ప్రసాద్ మూవీ. వెంకటేష్ గారు తోడయ్యారు భయ్య, పిచ్చెక్కించారు భయ్య. టాప్ లేసిపోదు భయ్య. ఆయన వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళిద్దరు కలిపి స్టెప్లు వేస్తారు భయ్య. పాత పాటలకి బుర్ర పాడు భయ్య. నువ్వెంత నేనైనా పోటీ పడినట్టు రామచంద్ర గారు, ఎన్టీఆర్ గారు ఆరాలు ఎంత బాగా పోటీ పడ్డారో ఆ విధంగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో పోటీ పడతారు భయ్య. చిరంజీవిని వెంకటేష్ గారు పిచ్చెక్కించారు భయ్య. డాన్స్ లో మాత్రం బుర్ర పాడు భయ్య. సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే మన వరప్రసాద్ గారే. ఇన్ని సినిమాలు అవుతున్నాయి, ఆల్మోస్ట్ పండగకి 4-5 సినిమాలు వస్తున్నాయి. ఇందులో మాస్ కల్ట్ బ్యాక్ అంటే బాస్ దేనా? పక్కాగా మాస్ ఈస్ బ్యాక్. మన చిరంజీవి గారే మాస్ అంటే చిరంజీవి గారే. మన ఇండస్ట్రీకి ఎవరైనా బాస్ ఉన్నారంటే చిరంజీవి గారే. ఈ సినిమా నేను చూసిన మళ్ళీ ఎంబీబీఎస్ శంకర్ దాది ఎంబీబీఎస్ సినిమా ఎట్లుందో తెలుసా? ఆ రేంజ్ లో ఉందో భయ. యాక్టింగ్, ఆ వాకింగ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, పిచ్చెక్కించేస్తారు భయ. నిజంగా అనిల్ రావుపూడి గారు మాత్రం నిజంగా బాలకృష్ణ గారితో తీశారు. నేను అనుకున్నా బాలకృష్ణ గారితో సినిమా తీసినప్పుడు కామెడీ సినిమా బాలకృష్ణ నప్పదు అంటే ఆయన తగ్గట్టు సినిమాది భగవద్గీత సినిమా. పిచ్చెక్కించే నిజంగా కామెడీ లేకుండా ఒక సీరియస్ గా తీసుకెళ్ళిపోయిన సినిమా ఏదైనా ఉందంటే దానికి అవార్డు కూడా పొందారు భయ అనిల్ రావుపూడి. నిజంగా చెప్పాలని సినిమా సూపర్ హిట్. నిజంగా చిరంజీవి గారితో సినిమా తీస్తున్నప్పుడు అనుకున్నాను నేను, చిరంజీవి గారితో సినిమా తీస్తున్నట్టు కామెడీ మీన్ ఉంటుంది, ఓకే కామెడీ ఉండొచ్చు, కానీ ఏ స్టోరీ ఏముండదు అనుకున్నాను. స్టోరీ ఏమి లేదు భయ, సింపుల్ గా తెగ్గొడిసాడు భయ అంతే. అనిల్ రావుపూడి ఏమి లేదు, పెన్ను పట్టుకొని అన్న నువ్వు పెళ్లి చేసుకుని మీ భార్య ఇరిపోద్ది అంతే, ఇదే స్టోరీ అని చెప్పాడు భయ. వెళ్ళిపోయారు, సినిమా స్టార్ట్ చేశారు. సినిమా ఈ రోజు థియేటర్ బ్లాక్ బస్ హిట్ కొట్టాడు భయ. నిజంగా చెప్పాలంటే చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు చూడాలి సినిమా మనవర ప్రసాద్. నిజంగా భయ సినిమా సూపర్ హిట్. నేను అనుకున్నాను భయ ప్రతి ఈ టైంలో సినిమాలు చూస్తున్నాను కానీ మంచి సినిమాకి తగ్గట్టు పాటలు లేవు భయ్య. నిజంగా సంవత్సరానికి ఒకసారి ఈ సాంగ్స్ వచ్చినట్టు లాస్ట్ సంక్రాంతికి వచ్చింది భయ్య గోదావరి గొట్టు మీద సాంగ్. అలాంటి సాంగ్ మళ్ళీ మనకు కావాలనుకుంటే 2020 రాలే, కానీ లాస్ట్ లో మళ్ళీ 2020 స్టార్టింగ్ లో వచ్చింది భయ్య మేసాల పిల్ల సాంగ్. ఈ సినిమా కూడా ఈ సినిమాకి ఒక ఊపు ఊపద్దు భయ్య. మళ్ళీ మేసాల పిల్ల ఈ సంవత్సరం రన్ అవుతుంది. సినిమా బ్లాక్ బస్టర్ భయ్య, తిరగలేదు. మళ్ళీ మెగాస్టార్ మళ్ళీ బ్యాక్ వచ్చారు, కమ్ బ్యాక్ భయ్య అంతే. రేటింగ్ ఎంత ఇస్తారన్న? రేటింగ్ 5.5.